Hello all, welcome to Tech Videos. So today's video వచ్చేసి అవుట్లుక్ సిగ్నేచర్స్. సో అవుట్లుక్ సిగ్నేచర్ మెయిన్గా ఏంటంటే మనం ఎవ్రీ టైమ్ కంపోజ్ మెయిల్స్ కానీ రిప్లై ఫార్వర్డ్ వీటన్నిటికి మాన్యువల్గా టైప్ చేయకుండా ఈ ఈమెయిల్ సిగ్నేచర్స్ని వన్స్ క్రియేట్ చేసుకుంటే సో దాన్ని యూజ్ చేసుకొని మనం మెయిల్ సెండ్ చేసుకోవచ్చు ఎవ్రీ టైమ్ మాన్యువల్గా టైప్ చేయకుండా. సో అది ఎలాగో చూద్దాము. మనకి డిఫరెంట్ అవుట్లుక్స్ ఉంటాయి కదా, సో ఆఫీస్ అవుట్లుక్స్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ అవుట్లుక్ వచ్చేసి మనకి సెట్టింగ్స్ ఉంటుంది కదా, రైట్ సైడ్ సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెయిల్ ఉంటుంది. సో మెయిల్ క్లిక్ చేశాక నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి కంపోజ్ అండ్ రిప్లై ఉంటుంది. ఈ కంపోజ్ అండ్ రిప్లై క్లిక్ చేయగానే సో ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నా కాబట్టి లిస్ట్ ఉంది. సో మళ్ళీ న్యూ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలంటే న్యూ సిగ్నేచర్ క్లిక్ చేసి ఇందులో ఒక నేమ్ ఇచ్చేసుకోవాలి. ఎనీథింగ్ సో మనకి గుర్తుండే నేమ్ పెట్టుకోవాలి. సో నేమ్ పెట్టుకున్నాక ఇక్కడ బాడీలో సో మనకి నచ్చిన మెసేజ్ రిగార్డ్స్ ఆర్ థ్యాంక్స్, నేమ్, డిజిగ్నేషన్, సో ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇవన్నీ మనం ఈ మెసేజ్ బాడీలో టైప్ చేసి దీనికి సంబంధించిన అలైన్మెంట్స్ కూడా ఉంటాయి. సో బోల్డ్, ఇటాలిక్, అలాగే కలర్స్ చేంజెస్ ఇవన్నీ చేసుకొని సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ చేసుకున్నాక మీరు క్రియేట్ చేసుకున్న ఈ సిగ్నేచర్ లిస్ట్ని ఇక్కడ ఫర్ న్యూ మెసేజెస్, ఫర్ రిప్లై ఫార్వర్డ్స్ వీటిలో మనం క్రియేట్ చేసుకున్న ఈ సిగ్నేచర్ని కాల్ చేసుకోవాలి. సో ఇలా కాల్ చేసుకున్నాక తర్వాత సేవ్ చేసేసుకొని సో నెక్స్ట్ ఆల్వేస్ వీటన్నిటిని చెక్ చేసుకొని రిప్లై ఆల్, దెన్ క్లిక్ ఆన్ సేవ్ ఆప్షన్. సేవ్ ఆప్షన్ క్లిక్ చేశాక నెక్స్ట్ ఇప్పుడు కంపోజ్ మెయిల్ క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా ఈమెయిల్ సిగ్నేచర్ అనేది వచ్చేస్తుంది. కాకపోతే కొన్ని అవుట్లుక్స్కి డిఫరెంట్ ఉంటుంది. అదేంటంటే మనకి లెఫ్ట్ సైడ్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది, ట్యాబ్. సో ఫైల్ని క్లిక్ చేస్తే అందులో ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఆప్షన్ క్లిక్ చేశాక సేమ్ మెయిల్ క్లిక్ చేశాక అందులో రైట్ సైడ్ సిగ్నేచర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో remaining process same as it is. We edit or create new signatures and save it, then we can call it in here. Thank you for watching.